అందరికీ నమస్కారం. నా పేరు మధులత కసిరెడ్డి. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం పెంటపాడు గ్రామం పంచాయతీ మాది. మేఘన గ్రూపు సభ్యురాలిగా నేను ఉన్నాను. అంతేకాకుండా మన ప్రభుత్వం వారు క్రియేట్ చేసిన జీవనోపాధుల ప్లాన్ తయారీ సభ్యులకు అవగాహన కార్యక్రమం గత 4 రోజుల నుంచి చాలా సక్సెస్ఫుల్గా మండల సమైక్యలోను అట్లాగే గ్రామ సంఘంలోనూ కూడా చాలా బాగా జరిగింది. ఈరోజు మా గ్రామ సంఘంలో ప్రతి సభ్యురాలికి అవగాహన కార్యక్రమాన్ని ఎన్యూమినేటర్ని సెలెక్ట్ చేసి ఒక యాక్టివ్ మెంబర్స్ ఒక 5 మెంబర్స్ని ఎన్యూమినేటర్గా సెలెక్ట్ చేయడం, వాళ్ళ ద్వారా ఆ గ్రామ సంఘం సభ్యుల్లోకి అవగాహన కల్పించి పూర్తిగా వాళ్ళ నుంచి ఒక పూర్తి ప్రణాళికను తయారు చేసి యాప్ ద్వారా అప్లికేషన్ చేయడం అనేది ఒక బాధ్యతగా తీసుకున్నాము. మా పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలంలో పెంటపాడు గ్రామంలో పూర్తిగా సక్సెస్ చేసి ప్రతి రిపోర్ట్ని అప్లికేషన్ ద్వారా మేము యాప్ ద్వారా ఎన్యూమినేటర్స్కి ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు తీసుకెళ్తామని పూర్తిగా తెలియపరుచుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్న ఈ కార్యక్రమాన్ని ఇంత అత్యధికంగా తీసుకొచ్చిన మా CEO మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మహిళ ఆర్థికంగా ఎదగాలి అనే ఆలోచనతో ఈ మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆమెకి CEO మేడం గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు కరిపార్వతి అండి. మా సాయిదుర్గ గ్రూప్ అండి. నేను గ్రామ సంఘానికి ప్రెసిడెంట్గా అయ్యి మండల సభకి ప్రెసిడెంట్ అయ్యానండి. మొన్న జీవనోపాధి ప్లాన్ తయారీపై శిక్షణ ఇచ్చామండి. 218 మందికి శిక్షణ ఇచ్చాము. ఎన్యూమినేటర్లను 5 డబ్బులు గ్రామ సంఘానికి ఏర్పాటు చేసుకున్నాము. వాళ్ళతోని ట్రైనింగ్ పూర్తి చేయించాము. చేయించిన తర్వాత గ్రామ సంఘానికి మీటింగ్ పెట్టాము. మీటింగ్ పెట్టి అందులో జీవనోపాధి వివరాలన్నీ కూడా వివరించాము. ఈ సదుపాయం మాకు ఇచ్చినందుకు లేడీస్కి ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం CEO గారికి. మాది ఆరుగొల్లం గ్రామం అండి. మాది రజిగా SHG అండి. మా డాక్టర్ CA గారు రత్నకుమారి గారు అండి. మొన్న మేము నవపంలో జరిగిన ఎన్యూమినేటర్ మీటింగ్కి వెళ్ళామండి. అక్కడ మాకు APM మేడం గారు అధ్యక్షత వహించి ఆ రోజు మీటింగ్లో మాకు అన్నీ చక్కగా వివరణ చేశారండి. ఏ కార్యక్రమం ఎలా చేయాలి, ప్రజలకు ఎలా వివరించాలన్నది ప్రతి విషయం కూడా మాకు చాలా క్లారిటీగా అందించడం జరిగిందండి. ఆ రోజు మీటింగ్కి వెళ్ళామండి. అయితే ముఖ్య అంశం ఏంటంటే 2025-26 ఆర్థిక సంవత్సర ప్రణాళికల్లో అప్పులు మరియు ఆర్థిక సంఘాల పెట్టుబడుల గురించి మీటింగ్ జరిగిందండి. అంటే ఈ సంవత్సరంలో డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏ రకంగా గవర్నమెంట్ సహాయం అందిస్తుంది అన్న దాని గురించి అండి. అందులో 5 రకాల లోన్లు ఇవ్వడం జరుగుతుంది. 5 రకాల లోన్లు ఆల్రెడీ తీసుకున్నవి ఉన్నాయి, ఫస్ట్ నుంచి తీసుకున్నవి కూడా ఉన్నాయండి. ఇప్పుడు ఏమన్నా కావాల్స్తే తీసుకోవడానికి కూడా అవకాశం, అంటే ఇప్పుడే తీసుకునే కాదు, భవిష్యత్తులో ఈ సంవత్సరంలో మిగతా నెలలో ఎప్పుడైతే కావాలో అవన్నీ ముందు యాప్లో మేము ఎంటర్ చేసి ఏ నెలలో వాళ్ళకి కావాలన్నది ఆ రీతిగా మేము అందించడం జరుగుతుందండి. దానికి కావాల్సిన ముందుగా ఆ మహిళలు మేము మాకు ఇచ్చిన 50 గ్రూపులకు సంబంధించిన ప్రతి మనిషిని కూర్చోబెట్టుకుని అర్థమయ్యే రీతిలో వాటిని అన్ని వివరించి వారు ఇప్పుడు వరకు తీసుకున్నది ఎంత, ఇక ముందు మీకు ఎంత అవసరం ఏంటి, మీరు ఏ రకంగా పెట్టుబడికి కానీ ఏ ఇతర ఖర్చులకు దేనికి వాడుతున్నారు అన్నది ప్రతిదీ అందులో మేము నోట్ చేయడం జరుగుతుందండి. ఇది ఒకరి బలవంతం మీద అయితే కాదు, ప్రజల్లో ప్రతి బిడ్డకి అవగాహన కల్పించి అది ఎలా ఉపయోగించుకోవాలి, ఇన్ని గ్రూపుల మీద ఏదన్నా వ్యాపారం చేసుకుంటారా, దేనికన్నా పెట్టుబడులు కావాలన్నది ప్రతిదానికి కూడా వాళ్ళకి తెలియని విషయాలు కూడా తెలియపరిచి వారి జీవనం ఈ డ్వాక్రాల అభివృద్ధికి గవర్నమెంట్ చేస్తున్న కృషికి మేము చేయూతను అందించాలని మేము కోరుకుంటున్నామండి. ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు. పేరు శాంతకుమారి. మాది స్తుతికుమార్ గ్రూపు. మా వివో గారు వివో 6 అండి, పెంటపాడు వివో 6. అయితే మేము మేదర పని చేస్తూ ఉంటాం. స్తుతికుమార్ గ్రూప్లో నేను మొదటి లీడర్నండి. నేను ఇలా బుట్టలు తట్లు చాట్లు అల్లుతుండగానే మా వారికి సాయం చేస్తూ ఓ పక్క క్యాటరింగ్ చేస్తానండి. క్యాటరింగ్ చేస్తూ లోన్ కోసం ఫుడ్ ప్రాసెస్ నిమిత్తం లోన్ తీసుకున్నానండి. గ్రామ సంఘం నుంచి 40,000 ఇచ్చారు. దాంతో మా ఫుడ్ ప్రాసెస్ కూడా కొంచెం డెవలప్మెంట్ అయింది. తర్వాత ఇది జరుగుతుండగా ఇప్పుడు ఎన్యూమినేటర్స్ని ఎంపిక చేశారు. అందులో కూడా నేను సెలెక్ట్ అయ్యానండి.
నేను సెలెక్ట్ అవుతూ నిన్నటి రోజున ట్రైనింగ్ ఇచ్చారు. మాకు ట్రైనింగ్ ఇవ్వడంతో అది ఎందుకు ఎప్పుడు ఎలా అనే కార్యక్రమం మీద ఇంట్లో ఉండి ఏ పని చేయాలనుకున్నా సహకారం ఇంట్లో జరగక సహకరించే వాళ్ళని మాకు చూపించారండి. దాని నిమిత్తమై డబ్బులు కావాలి, ఆ డబ్బుల నిమిత్తం వ్యాపారం చేయడానికి ఇబ్బంది పడ్డ ప్రతి స్త్రీకి హెల్ప్ నిమిత్తం ఈ యాక్షన్ ప్లాన్ నిమిత్తం మాకు తెలియజేశారండి. దాని నిమిత్తం మిగతా వాళ్ళు కూడా మేము తెలియజేసాం. మాలాగే మిగతా వాళ్ళు కూడా ఎక్కువ బాగుపడుతూ 10 మందికి ఉపాధి చెల్లించే అవకాశాన్ని మా అందరికీ ఇచ్చినందుకు కృతజ్ఞత అండి. అందరికీ నమస్తే అండి. నా పేరు లక్ష్మి. నేను పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం ఏపీఎంగా పనిచేస్తున్నానండి. మనకి 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి స్వయం సహాయక సంఘాల క్రెడిట్ మరియు జీవనోపాధుల ప్రణాళికల మీద శిక్షణా కార్యక్రమాలు ఎన్యూమరేటర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగిందండి. ఇంత మంచి అవకాశాలను ఇచ్చినందుకు మన గౌరవ CEO మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మేడం. ఎందుకోసం అంటే ఇదివరకు ప్రణాళికలు అనేది జిల్లా స్థాయిలోనో లేకపోతే పై స్థాయిలోనే ప్రణాళికలు అనేది చేసి యాక్షన్ ప్లాన్ చేయడం జరిగింది. ఇంత టార్గెట్ అనేది ఫిక్స్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ ప్రణాళికలు అనేది కింద స్థాయిలోనే సంఘ సభ్యురాలు తయారు చేసుకోవడం అనేది ఒక వినూత్న ఇస్తున్నామండి. ఎందుకోసం అందరికీ నమస్కారం అమ్మ. నా పేరు కృష్ణకుమారి. నేను కోల్మూరు క్లస్టర్కి CCగా పనిచేస్తున్నాను. ఇప్పుడు మన గ్రామ సంఘంలో ఆదర్శ కోల్మూరు గ్రామ సంఘంలో మనకి SHG క్రెడిట్ యాక్షన్ ప్లాన్ LH ప్లాన్ తయారు చేసుకోవడం గాను ఈరోజు మనం ప్రత్యేక సమావేశం అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నా పేరు దుర్గాభవాని. నేను ప్రణీత్ గ్రూప్ నుంచి ఇన్వేటర్ కింద జాయిన్ చేశారు. నేను దానికోసం MD ఆఫీస్ ఉండి మండలంలోకి వెళ్ళి ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది. గ్రూప్ నిమిత్తం అందరికీ కావాల్సిన అవసరాలకు నిమిత్తం కావాల్సిన అమౌంట్ గురించి ఎంత కావాలి ఏంటి అనేది సంవత్సరానికి మేము అన్ని సేకరించి దాన్ని ఆన్లైన్ చేయడం జరుగుతుంది. 6 గ్రూపులు ఇవ్వడం జరిగింది. ఆ 6 గ్రూపులకి నేను చేస్తాను. అలాగే నాతో పాటు ఒక 5గురు నియమించారు. ఆ 5 గ్రూపులు 6 గ్రూపుల చొప్పున మీ అందరి దగ్గరికి వాళ్ళే వస్తారు. మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీకు కావాల్సిన అమౌంట్ అవసరాలు వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు ఆన్లైన్ చేసి వాళ్ళు CAలకి బ్యాంకులకి అప్పచెప్తారు. పెంటపాడు మండలం అండి. డ్వాక్రా గ్రూప్ సంఘంలో ఫస్ట్ లీడర్ని అండి. నేను ఇందులో సంఘంలో లోన్ తీసుకొని ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటూ 20 సంవత్సరాలుగా లోన్ మీద తీసుకొని వ్యాపారం చేసుకుంటాను. నా కాళ్ళ మీద నేను నిలబడి పిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యి చేసి కష్టపడి ఈ రోజుకి కష్టపడి బతుకుతున్నాను. నేను లోన్ తీసుకొని నేను చిన్న వ్యాపారం చింతపండుని చీపుర్లని వరిషాయల్ని పట్టుకొచ్చి వ్యాపారం చేసుకుంటాను. ఖాళీ టైంలో మొక్కజొన్న పత్తుల వ్యాపారం మా చిన్నప్పటి నుంచి అది వృత్తి. అది అమ్ముతూ అలాగే ఇప్పటి వరకు కూడా ఇచ్చేస్తున్నాను. ఇంకా లోను ఇస్తే గవర్నమెంట్ వారు నాకు 3 చక్రాలు స్కూటీ ఇస్తే వ్యాపారం చేసుకుందామని అనుకుంటున్నాను. నాకు అది సహాయం చేయమని కోరుతున్నాను. అడ్డగట్టు వరలక్ష్మి అండి. నేను పచ్చడి వ్యాపారం చేయాలని 50 ఏళ్ళు శ్రీని తీసుకున్నానండి. లోను తీసుకుని వ్యాపారం చేసుకుని అభివృద్ధి చేసుకున్నాను. మహిళా